విశాఖ జిల్లాలో గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక ద్విచక్ర వాహనాల నుంచి అతిపెద్ద కంటైనర్ల వరకు స్మగ్లర్లు రవాణాకు వినియోగిస్తున్నారు. ఎంపీ నిధులతో కొన్న అంబులెన్స్ వాహనాన్ని కూడా అక్రమార్కులు విడిచిపెట్టలేదు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో తప్పుపడుతూ పనికి రాకుండా పోతున్న వాహనాలపై ఈటీవీ ఈనాడు పరిశోధనాత్మక కథనం. ఒకదానిపై మరొకటి ఈ వాహనాల దొంతర ఏమిటనుకుంటున్నారు? ఇనుప తుక్కు గోదామనుకుంటున్నారా? అదేం కాదు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణం. అక్షరాల ఈ వాహనాలన్నీ గంజాయి రవాణాకు వినియోగిస్తూ పట్టుబడినవే. వివిధ మార్గాల్లో గంజాయిని మన్యం నుంచి మైదాన ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన వాహనాలను ఇలా స్టేషన్ ప్రాంగణానికి తరలిస్తున్నారు. క్రమంగా ఈ వాహనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పెద్ద కంటైనర్లు సైతం వీటిలో ఉన్నాయి. విశాఖ జిల్లాలో గంజాయి రవాణాకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ వాహనాలు దాదాపు 200కు పైగా ఒక్క నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇవే కాకుండా ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఉన్న చింతపల్లి, పాడేరు ఎక్సైజ్ స్టేషన్లతో పాటు పోలీస్ స్టేషన్లలోనూ ఈ తరహా వాహనాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఎక్సైజ్ కేసులు తేలకపోవడం వల్ల ఈ వాహనాలను తరలించడానికి వీలులేక స్టేషన్లోనే ఉంచుతున్నారు. పట్టుబడ్డ వాహనాలు ఉంచేందుకు ఎక్సైజ్ స్టేషన్కు ఉన్న స్థలం సరిపోవడం లేదు. స్టేషన్ పక్కనే ఉన్న ఇంటి స్థలంలో ఉంచాల్సిన పరిస్థితి తలెత్తింది. తన స్థలాన్ని ఎక్సైజ్ శాఖ కబ్జా చేసిందని ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి పెట్టారు సార్. దౌర్జన్యంగా పెట్టారంటే మార్నింగ్ మేము ఇంటి దగ్గర ఉంటాం సార్. మార్నింగ్ రావుతడి పెట్టేసి ఉంటున్నాను వెహికల్స్. సార్ పెట్టారని చెప్పేసి అంటే ముందు ఎవరు పెట్టారో వాళ్ళు తీయమనంటే తర్వాత నేను తీస్తానని చెప్పేసి వర్షం పెట్టేస్తున్నారు. ఖాళీ స్థలం అంతా నింపేశారు సార్. నేను అమ్ముకుందాం చేద్దాం అన్న టైప్లో ఉన్నది సార్. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ తీయడం ఖాళీ చేయడం కనపట్లేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు సార్. మొత్తం 40 సెంట్లు పూర్వకి ఇస్తారు. ఇది గంజాయిని తరలిస్తూ పట్టుబడుతున్న వాహనాలతో పాటు స్టేషన్లలో గంజాయి నిల్వలు సైతం రోజురోజుకు పేరుకుపోతున్నాయి. స్టేషన్ గంజాయి మూటలతో నిండిపోయింది. వీటిని ధ్వంసం చేయడానికి అవసరమైన ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నిత్యం కొత్తగా పట్టుబడ్డ సరకు స్టేషన్కి చేరుతోంది. స్టేషన్లో అడుగు పెట్టేందుకు కూడా అవకాశం లేనంతగా పరిస్థితి మారుతోంది. 25,000 కేజీలు మన దగ్గర నా కస్టడీలో ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో మేజిస్ట్రేట్ గారి ద్వారా ఇన్వెంటరీ చేయించాం. ఆ ఇన్వెంటరీ చేసిన దానికి సుమారుగా ఒక 7,000 కేజీలకి మా డ్రగ్ డిస్పోజల్ కమిటీ వచ్చి మళ్ళీ వెరిఫై చేసి వెళ్ళింది. ఆ ప్రపోజల్స్ కూడా కమిషనర్ గారు పంపించి కమిషనర్ గారి దగ్గర ఆర్డర్స్ వచ్చిన వెంటనే అది ఒక దిక్కుని ఫైర్ చేయడం జరుగుతుంది. నేను గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్ళాను. నాకు ల్యాండ్ ప్రొవైడ్ చేయమని, తర్వాత కొత్తగా బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేయమని నేను నోటీస్ తీసుకెళ్ళాను. విశాఖ మన్యం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి నిల్వలివి. ఇవి గత 8 నుంచి 9 ఏళ్లుగా ఇవి ఇలా పడి ఉన్నాయి. మొత్తం నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్లోనే దాదాపు 25,000 కిలోల గంజాయి నిల్వలు, మరోవైపు దాదాపు 200కు పైగా వాహనాలు ఇదే స్టేషన్లో, ఈ ఒక్క స్టేషన్లోనే ఉన్నాయి. వాటిని ఎంత వేగంగా కేసులు తేలగానే అటు వేలం వేయడం కానీ ఇటు వాటిని డిస్పోజ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తామనేసేమో అధికార వర్గాలు చెబుతున్నాయి. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖ జిల్లా.